लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैववद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 4/8/2017 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। మనం ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, ఈ రోజు ద్వాదశి సాయంకాలం 6:52 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతోంది। ఈ రోజున మూలా నక్షత్రము రాత్రి 9:02 వరకు ఉండి తదుపరి పూర్వ ఆషాఢ నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము రాత్రి 7:15 నుంచి 9:02 వరకు, అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:15 వరకు, మరియు మధ్యాహ్నం 12:36 నుంచి 1:27 మధ్య కాలంలో దుర్ముహూర్తంగా చెప్పబడుతోంది। ఈ రోజున అమృత ఘడియలు మధ్యాహ్నం 1:52 నుంచి 3:39 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈ రోజు రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:10 మధ్య కాలంలో రాహుకాలం వ్యాప్తించిన విషయాన్ని గుర్తుంచుకోండి। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను మరియు ఇందులో వర్జ దుర్ముహూర్తాలను అని రెండింటిని కూడా విశదీకంగా పరిశీలించి మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యంగా ఆత్మస్థైర్యంతో చేసేటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాన్నిచ్చే అవకాశం ఉంటుంది। గృహ అలంకరణ వస్తుసామాగ్రి కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి। భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది। దేశ విదేశీయాన ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి। చేసే వృత్తిలో కానీ లేదా ఉద్యోగంలో కానీ అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనబడుతోంది। గొప్ప వ్యక్తుల పరిచయాన్ని కూడా పెంచుకుంటారు। భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఏదైనా విదేశీ యాత్ర కానీ లేదా విహారయాత్ర కానీ చేసేటువంటి అవకాశాలు మెండుకు కనబడుతున్నాయి। ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి దూర విదేశీ ప్రయాణం కూడా ఉండే సూచన స్పష్టంగా కనబడుతోంది। అనగా ప్రభుత్వం వారే మిమ్మల్ని దేశ విదేశాలలో ఉండేటువంటి ఏదైనా సరే ప్రభుత్వ సంబంధమైనటువంటి లావాదేవీల గురించి ఏదైనా మిమ్మల్ని పరీక్షించేటువంటి అవకాశం ఉంటుంది। అంటే ఆ రాష్ట్రాన్ని కానీ ఆ దేశాన్ని కానీ పరిశీలించి మన రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి స్థితిని కల్పించడానికి మిమ్మల్ని పర్యవేక్షణ నిమిత్తం విదేశాలకు పంపే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది। స్థానచలనాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి। ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా ఈ రోజు పూర్తి చేసుకుంటారు। మనోధైర్యంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తోంది। ఆర్థిక ప్రయోజనాలతో పాటు కూడా ప్రభుత్వ సంబంధమైన వ్యక్తులతో కాంటాక్ట్ చేసే వాళ్ళకు కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే స్థితి గోచరిస్తోంది। ఈ రాశి వారిలో ఏదైనా సరే ఇంతకు ముందున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నెరవేర్చుకుంటారు। వివాహ విషయాల్లో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి। మీరు అనుకున్నటువంటి నమ్మిన సిద్ధాంతం ద్వారా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది। తద్వారా ఆశించిన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే స్థితి కనబడుతోంది। ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు కాబట్టి ప్రతి పనిలో కూడా విజయం తథ్యంగా కనబడుతోంది। స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో అధిక లాభాలు సూచిస్తున్నాయి। ఉన్నతమైనటువంటి స్థితిలో మీ ఆర్థిక స్థితి ఉంటుంది। అనుకూలవంతమైన శుభ పరిణామాలు విద్యార్థులకు కూడా ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:06 నుంచి 12:21 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। తొందరపాటుతనంతో మీరు ఆర్థిక నష్టాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి। భార్యాభర్తల మధ్య వివాదాలు, సోదరుల మధ్యలో వివాదాలు, స్థిరాస్తి సంబంధమైనటువంటి గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది। లేదా బ్యాంకు దగ్గర మీరు ధనాన్ని నిల్వ చేయడానికి వెళ్తున్నా ఆభరణాల విషయంలో అయినా సరే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది। మీ ధనం దొంగిలించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। చాలా జాగ్రత్తగా ఉండండి। అనవసరమైనటువంటి వ్యక్తులను నమ్మి మీ ధనాన్ని లెక్కించడము, మీ ఆభరణాలు లెక్కగట్టడము చేయకండి। తద్వారా నష్టపోయేటువంటి ప్రమాదం, దొంగల పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు కనిపించడం లేదు। అందులో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది। ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం మంచిది।
సోదరులతో మమేకమైనటువంటి చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు మాత్రం సానుకూలంగా ఉంటున్నాయి. మిత్రుల్ని అతిగా నమ్మకండి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడే ప్రయత్నాలు చేయకండి. అనవసర విషయాలు తలదూర్చేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ప్రయాణాలు కూడా అనుకూలంగా లేవు. విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తంగా కూడా ఎటువంటి ప్రయాణం కూడా సాగించడం మంచిది కాదు. అనవసరంగా ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు కూడా కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్థానచలనాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది. దత్తాత్రేయ యొక్క స్వామి చరిత్ర పాలన చేయండి, లేదా దత్తుడి యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పాలన చేయండి. దుర్గాదేవి అష్టోత్తరాన్ని ఎక్కువగా పాలన చేయండి. తద్వారా కొంత మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి ప్రయోజనాలు కూడా ఏర్పరిస్తుంది ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:38 నుంచి 12:06 స్వల్ప వ్యవధి మాత్రమే అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని కొత్త వ్యక్తుల మాటలు నమ్మి మీ ఇద్దరి మధ్యలో అనవసర అపోహల్ని సృష్టించుకునే ప్రయత్నం కూడా చేయకండి. తద్వారా నష్టాన్ని నివారించుకోలేనంతగా ప్రమాదం ఏర్పడే సూచనలు కూడా బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాన్ని కూడా పెంచుకోకపోవడం మంచిది. దుష్ట వ్యక్తులకి దూరంగా ఉండడం చాలా మంచిది. దాదాపుగా బంధువులతో కూడా మాట్లాడుతున్నప్పుడు మీ ఇద్దరి విషయాన్ని చర్చకు తేకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే రాశి వారు ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపాల్సినంత అవసరం ఉంటుంది. గొంతు సంబంధమైనటువంటి ఇబ్బంది కానీ, మోకాల సంబంధమైన విషయం కానీ రెండిట్లా కొంత స్వల్పమైనటువంటి ఇబ్బందులు గోచరించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో లాభాలు కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాలలో కూడా కొంత ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించండి. ఆర్థిక విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఉండండి. బద్ధకాన్ని విడనాడండి. గొప్ప వ్యక్తుల యొక్క విషయాన్ని మీరు అవగాహన తీసుకోండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఆందోళనను విరమించండి. తప్పకుండా ఈ రాశి వారు శుక్రుడు, రాహు, కేతువు యొక్క అష్టోత్తర నామాన్ని పాలన చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:32 నుంచి 2:59 అత్యంత స్వల్ప సమయం మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అనారోగ్య సూచన ఎక్కువ చెప్పబడుతోంది. వెన్నుపూస, నడుము, తొడ భాగాల్లో కొంత ఇబ్బంది, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అస్వస్థత పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి వ్యక్తుల పరిచయం కూడా మిమ్మల్ని ఆర్థిక నష్టానికి గురి చేస్తోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలు వంట చేసేటప్పుడు వేడి నీళ్లు మీద పడడము లేదా వేడి నూనె మీద పడడం వల్ల కొంత అగ్ని ప్రమాదానికి అంటగా వేడి వల్ల వచ్చేటువంటి కొన్ని ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ రాష్ట్రంలో నుండి ప్రైవేట్ వ్యక్తులకి శుభమైన పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, స్పెక్యులేషన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది. షేర్ మార్కెట్లో మాత్రం లాభాలు కనిపించడం లేదు. స్పెక్యులేషన్స్ లో లాభాలు వేరు, షేర్లలో లాభాలు వేరు. షేర్లలో మాత్రం నష్టం కనబడుతోంది. కాబట్టి షేర్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దేశ విదేశీయాన ప్రయాణాలు కూడా సుఖవంతంగా లేవు. దానివల్ల ఆర్థిక నష్టం పొందే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు కనుక యుక్త వయసులో ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళు పెడదారి పడుతున్నటువంటి విషయాన్ని గుర్తించండి. వాడిని సన్మార్గంలో నడిపించేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరంగా ఈ రాసున్నటువంటి వ్యక్తులు, యుక్త వయసు ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎవరైనా ఉన్నట్టయితే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే విషయంలో మీ యొక్క బంధువుల్ని, మీ యొక్క ఆత్మీయుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. ముఖ్యంగా మీ అమ్మ నాన్నల్ని కోల్పోయేటువంటి అవస్థ కనబడుతోంది. పెద్దలని ఎదిరించి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా మీకు ప్రమాదాన్ని సూచిస్తున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి. తద్వారా అనవసర విషయాలలో తగు జాగ్రత్త తీసుకోకపోతే తీవ్ర నష్టాలని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మధ్యాహ్న సమయం నుంచి ఒక మంచి వ్యక్తి పరిచయం ఏర్పడుతోంది. ఆ మంచి వ్యక్తి పరిచయము, సలహాల వల్ల మీరు ఒక రకమైనటువంటి జీవితాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా జరగబోతుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. అటువంటి వ్యక్తిని నమ్మేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:28 నుంచి 4:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి అనుకోని అతిథి, అతని వల్ల ఆర్థిక లాభము, వాణిజ్యంలో కూడా లాభము, విదేశాలలో ఏదైనా సంస్థను ప్రారంభించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా
చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఆ కఠినంగా వ్యవహరించడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది, మీకు కూడా స్వప్రయోజనం కూడా పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీ విషయాల్లో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ కూడా చేతి నిండా ధనం ఉంటుంది. చేయాల్సినటువంటి పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత శారీరకమైనటువంటి శ్రమ మాత్రం మిగిలిపోతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసవంతంగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో అధిక లాభాలు సూచించబడటం లేదు, స్వల్పమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయం జాగ్రత్త వహించండి. పెద్దవారి యొక్క సలహా తీసుకొని స్వల్ప పెట్టుబడి పెట్టండి, లాభాల్ని ఆశించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ప్రయాణాలు కూడా కొంత ఆటంకాలు ఉన్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేయబడతాయి. స్వదేశంలో ప్రయాణాలు చాలా అనుకూలం తప్ప విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా చేసే ప్రయాణం కొంత శ్రమ, ఆర్థిక నష్టాన్ని సూచిస్తోంది. ఆచితూచి వివరించండి, తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు చూసుకోండి. సోదర సోదరులతో కలిసిమెలిసి ఉంటారు, ఉన్న విషయాలు అందరితో పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. గొప్ప వ్యక్తుల సహకారం కూడా పొందుతారు. ఆర్థిక ప్రయోజనము, స్వలాభాలు కూడా అధికంగా ఉంటున్నాయి. ఇంతకుముందు ఏదైనా ఆభరణాలు కొన్నట్టయితే వాటిని మార్పిడి చేసుకునే అవకాశం కనబడుతోంది. లేదా నూతన వాహనాన్ని, నూతన ఆభరణాన్ని కూడా కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. శుభమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారిలో స్పష్టంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఉదయం 5:43 నుంచి 8:23 మధ్య కాలంలోను, మధ్యాహ్నం 2:16 నుంచి 3:07 మధ్య కాలంలోను శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్త ఆలోచనలు రేకెత్తించినటువంటి కార్యక్రమాన్ని మొదలెడతారు. రచయితలు, సినీ కళాకారులు ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ రాశిలో చిత్రసీమలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రాశి ఉన్న వాళ్ళు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులకి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో అధిక లాభాలు సూచించబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంది. ఎవరి నుంచైనా మీకు ధనం రావాల్సినట్టయితే ఇబ్బడి ముబ్బడిగా ధనం మీ చేతి నిండా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఐటీ సెక్టార్ యొక్క దృష్టి మీ మీద ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ ఒక్క విషయంలోనే కొంత అవరోధాన్ని కొంత ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ వ్యక్తుల యొక్క స్థితి చూసుకోండి, సరైనటువంటి పత్రాలు దగ్గర ఉంచుకోండి, లెక్కలు సరిచూసుకునే ప్రయత్నాన్ని స్పష్టంగా చేయండి. ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్న వారికి మంచి అనుకూలత, శుభ పరిణామాలు. ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి అనుకూలవంతమైన లాభాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఇంక్రిమెంట్ ప్రాప్తి కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏదో శుభవార్తలు వినేటువంటి అవకాశాలు మాత్రం ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతోంది. పోలీసు వ్యవస్థలో, మిలిటరీలో పనిచేసిన వ్యక్తులు కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభమైనటువంటి వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళ్యాణం కాని వారికి కళ్యాణము, సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఆకస్మిక ధన ప్రాప్తి, నూతన ప్రయాణాల్లో విజయాలు, అనుకూలవంతమైన వ్యాపార అభివృద్ధి, అనేక రకాలుగా దాదాపుగా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్ర సమాగమము, సోదరులతో మమేకమై చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా విజయానికి దగ్గరగా ఉంటుంది. ప్రతి విషయంలో అనుకూలవంతమైన శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. తులా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. చేసేటువంటి పనిలో నిరాశ, నిస్పృహలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల సహకారాన్ని కొంత ఆశిస్తారు. ఆ సహకారంలో కొంతవరకు చేసి తర్వాత మిమ్మల్ని వదిలేసే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కొంత ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి వల్ల మీరు చాలా నిరాశకు లోనవుతారు. ఎంతో అభిమానించేటువంటి ఆ వ్యక్తిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి ఒక అనేక రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అనగా మీ సహచర ఉద్యోగి వల్ల మీ యొక్క ప్రేమను కానీ, మీ స్నేహాన్ని కానీ దూరం చేసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఆ వ్యక్తి వల్ల మీరు నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. నష్టం అనగా సగం దాకా మీకు సహకరించి సగం తర్వాత మిమ్మల్ని వదిలేసేటువంటి ప్రయత్నంలో మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి అధికమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటున్నాయి. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అధిక లాభాలు, అధికమైనటువంటి పనిలో ప్రభుత్వ పని ఉన్న వారు ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో కూడా ఆచితూచి వివరించండి. అధిక పెట్టుబడులు పెట్టకుండా స్వల్ప పెట్టుబడులు పెట్టండి, ఆర్థిక లాభాన్ని పొందండి. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, పెట్రోలు, నూనె కంపెనీల్లో చేసేటువంటి వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులైనా సరే కొంత ప్రమాద బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం ముఖ్యంగా మీ వ్యాపార సంస్థల్ని మూసివేసే సమయంలో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. లేనిపోని అగ్ని ప్రమాదాలకు గురేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి స్వల్పంగా పెట్టే ప్రయత్నం చేయండి, లాభాలకు వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా లేవు. బంధువులతో మమేకమైనప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీ గాంభీర్యాన్ని వదిలేసుకునే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోయిన నిందలకు గురవుతున్నట్టుగా తెలుసుకోండి. అలాగే కళ్యాణ సందర్భ విషయాలు చర్చ జరుగుతున్నట్టయితే తప్పకుండా మీరు ఆ విషయాన్ని ఈ రోజు కాకుండా మరొక రోజు పొడిగించుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో 3 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 5, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మద్యపాన ప్రియులకు హెచ్చరికగా చెప్పబడుతోంది. అనవసరంగా ప్రాణం మీద చేసినటువంటి మద్యపానం సేవించి వాహనం నడపడం వల్ల తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ కుటుంబానికి ఆర్థికంగా భారం కాబోతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దాదాపుగా 40 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరూ కూడా ఇలాంటి ప్రయాణం వల్ల నడుభాగం కింద మొత్తం కూడా చచ్చుబడిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. జీవితాంతం మీరు మంచాల్లోనే ఉండేటువంటి అవకాశం మీకు మీరే కల్పించుకుంటున్న విషయాన్ని గుర్తించండి. మీ యొక్క కుటుంబానికి మీకు భారంగా మారబోతున్నటువంటి విషయాన్ని గుర్తించి మద్యపానం సేవించి మీరు వాహనాన్ని నడపకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తెరిగి మీ ప్రయాణాన్ని పెట్టుకోండి. దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా లేవు. దానివల్ల కూడా కొంత అరిష్టాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా శుభమైనటువంటి వార్తలు వినబడటం లేదు. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కూడా అధిక లాభాలు సూచించబడటం లేదు. తీవ్రమైనటువంటి నష్టాన్ని కొనసాగించే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడమే చాలా మంచిది. పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. ఆరోగ్యం పైన కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఉదర సంబంధమైన, గొంతు, కళ్ళ సంబంధమైన విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళినట్లయితే తప్పకుండా అక్కడ నీటి ప్రవాహమైనటువంటి తీర్థయాత్రకు వెళ్ళకపోవడం మంచిది. అక్కడ కూడా మీరు ప్రమాదాన్ని పొందే సూచనలు కనబడుతున్నాయి. ఆ విషయం తగు జాగ్రత్తలు తీసుకోండి. దాదాపుగా పెద్దవారి యొక్క సంరక్షణలో ఉండే ప్రయత్నాన్ని చేయండి. వివాహమైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి నూతన వ్యాపారం చేయాలనుకున్న వారు ఆ వ్యాపారాన్ని చేయకపోవడం మంచిది. ఇతర వ్యక్తులతో చేసేటువంటి వ్యాపారం కూడా మీకు పనికిరాదు. గొప్ప వ్యక్తుల పరిచయాన్ని కూడా కొంతవరకు మీరు దూరంగా పెట్టుకోవడం మంచిది. అనవసర వ్యక్తుల అనవసర సలహాలు వినకండి. ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వడము, అప్పుగా పుచ్చుకోవడం అనేది చేయకండి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఈ రోజు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి అనే విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారు రాహు, శుక్రుడు, బుధుడి యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పాలన చేయండి. శని అష్టోత్తర నామాన్ని కూడా పాలన ఎక్కువ చేయండి. తద్వారా ఈ అరిష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేయబడిన పనులలో సఫలత పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6 గంటల నుంచి 8 గంటల 18 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా దేహజాడ్యం ఎక్కువగా ఉంటుంది. అనుకోని వ్యక్తుల యొక్క సలహాల వల్ల, కొద్ది బద్ధకం వల్ల మీ పనులను వాయిదా వేసుకుంటారు. దానివల్ల తీవ్రమైన విమర్శలు ఎత్తుకునే అవకాశం ఉంటుంది. గొప్పతనానికి వెళ్తారు. అవమానాలు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరులతో అవమానాలు పొందేటువంటి స్థితి ఎక్కువ కనబడుతోంది. సోదరీమణులతో కూడా అవమానాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సూచనలు బాగా చెప్పబడుతోంది. లేనిపోని అకాల భోజనం వల్ల కొంత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణలో ఉండండి. క్రమశిక్షణతో భోజనాన్ని తినేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మనగా వచ్చేటువంటి అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి పిల్లల విషయంలో అనుకూలమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ మీరు విద్యార్థులైతే ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొందే అవకాశం కనబడుతోంది. విద్యా విషయాల్లో మంచి సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. విదేశీయాన ప్రయాణం కానీ, స్వదేశంలో ప్రయాణం కానీ అనుకూలంగా లేదు. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలమైనటువంటి స్థితి కనబడటం లేదు. ఆర్థిక నష్టం సూచించబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. ఏదైనా సరే స్వదేశంలో ప్రయాణం కొంతవరకు మీకు సానుకూలవంతంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా నష్టంగా మాత్రం భావించండి. తద్వారా మీరు ఆర్థిక విషయాన్ని, అక్కడ పనిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా రెండింటినీ సమ్మేళనం చేసుకొని మీ ప్రయాణాన్ని సాగించుకోండి. తద్వారా కొంత శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి వివాహ సంబంధ విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వార్తలు వినే అవకాశం ఉంటుంది. లేదా మీ కుటుంబంలోని పెద్ద వ్యక్తులైనా సరే కాలం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విషయం కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. మానసికంగా ధైర్యంగా ఉండే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. ఈ రాశి వారికి శుభమైనటువంటి సంతాన విషయంలో కూడా అనుకూలవంతమైన పుత్ర సంతాన ప్రాప్తి కూడా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3 గంటల 17 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను
అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మకర రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆర్థిక నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లలో అలాగే షేర్ మార్కెట్లలో తీవ్రమైన నష్టం కనబడుతోంది. అందులో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నాయి. పిల్లల విషయంలో ఆచితూచి వివరించండి. మీ పిల్లల విషయంలో విదేశాలకు పంపుతున్న విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఆర్థిక నష్టాలు ఎక్కువ పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడే అవకాశం ఉంటుంది. గొప్ప వారి నుంచి సహాయ సహకారాలు అందుతున్నప్పటికీ కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందలేకపోవడం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానివల్ల మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారు హనుమత్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల కొంత మంచి ప్రయోజనం ఉంటుంది. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. మౌనంగా ఉండే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. అలాగే ఎక్కువ ధనాన్ని కానీ ఆభరణాలు కానీ ధరించి మీరు ప్రయాణం చేయకపోవడం మంచిది. దానివల్ల ఆర్థిక నష్టము, దొంగలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే దేశ విదేశాలలో ఏదైనా వ్యాపార సంబంధ రీత్యా మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విద్యా సంబంధ విషయాల్లో అటువంటి శుభమైనటువంటి వార్తలు వినే అవకాశాలు లేవు. తద్వారా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. దేశ విదేశాలకి ఈ రోజున ప్రయాణం చేయకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రోజున ఏదైనా శుభ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టయితే తప్పకుండా ఈ రోజు హనుమంతుడి యొక్క హనుమత్ చాలీసా పారాయణం, గణపతి అష్టోత్తర పారాయణం చేసి మాత్రమే అటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. నూతన వ్యాపారాన్ని కానీ నూతన కార్యక్రమానికి మీరు కనుక పూనుకున్నట్టయితే ఇటువంటి శుభకార్యాలు చేసి మాత్రమే, అనగా ఈ అష్టోత్తర నామాలు పారాయణం చేసి మాత్రమే మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అనవసర వ్యయాన్ని తగ్గించుకోండి. అలాగే అందరి ముందు తక్కువగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. మౌనాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా స్త్రీలకి నూతన పురుషుడి పరిచయము, పురుషులకి నూతన స్త్రీ పరిచయము. ఈ పరిచయం వల్ల దాంపత్య సుఖం ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదా ఆ యొక్క వ్యక్తి మీకు జీవిత భాగస్వామి అవకాశం ఉంటుంది. లేదా ముఖ్యమైనటువంటి ఆ వ్యక్తి సలహా సంప్రదింపుల వల్ల నూతన వ్యాపారాన్ని కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్థిక ప్రయోజనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే కొన్ని విషయాల్లో మీరు చేసినటువంటి తీవ్ర విమర్శలు ఈ రోజున మళ్ళీ స్టేజ్ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా కొంతమంది మళ్ళీ ప్రశ్నించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంతో జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీరు వాగ్వివాదాలు పెట్టుకునే ప్రయత్నాన్ని చేయకండి. ఉన్నత స్థానానికి వెళ్తున్నటువంటి సమయంలో ఇటువంటి అల్పమైన విషయాల గురించి మీరు చర్చించకపోవడమే మంచిదనే విషయాన్ని గుర్తుంచుకొని మీ యొక్క ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. తద్వారా మంచి ప్రయోజనము, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైన వ్యాపార అభివృద్ధి, ఉన్నత వ్యక్తుల పరిచయం కూడా ఆర్థిక లావాదేవీలలో ఇతర విషయాల్లో కూడా మంచి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు దేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయకండి. తద్వారా ఆర్థిక నష్టాన్ని పొంచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద పూర్తి స్థాయిలో ఆధారపడి చేసేటువంటి ప్రయత్నము మీరు నష్టాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీరు మానసికంగా కూడా ఇబ్బంది పడేటువంటి స్థితి ఏర్పడబోతోంది. కళ్యాణం కాని వారికి శుభమైన కళ్యాణ పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధికమైనటువంటి లాభాలు లేకపోయినప్పటికీ స్వల్ప లాభాలు ఉన్న వల్ల మీరు పెట్టుబడి పెట్టవచ్చును. స్వల్పమైన లాభాలని స్వీకరించే అవకాశం ఉంటుంది. గృహ సంబంధ విషయాల్లో ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తారో ఆ విషయంలో కూడా జాగ్రత్త వివరించండి. మీడియేటర్ ద్వారా అటువంటి వస్తువును కొనుగోలు చేయకండి. అది నష్టాన్ని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యమైన శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. మానసికంగా ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయండి. కఠోరమైనటువంటి శ్రమతో మీరు ఏ పైన సాధించగలరు అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు పెంపొందించుకోండి. దాని ద్వారా మీరు ఈ ఆత్మవిశ్వాసంతో చేసేటువంటి పని భగవత్ సంకల్పంతో ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు కేతువు అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ధ్యానాన్ని చేయండి, యోగాసనాలు వేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ ఆరోగ్యము, శుభ ఆర్థిక ప్రయోజనాలు, అనుకూలవంతమైనటువంటి స్థితి మీకు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 1 గంట మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మీన రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మీన రాశి వారికి ఆశించినటువంటి శుభ ఫలితాలు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. కళ్యాణ విషయంలో శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన దంపతులు విహారయాత్రకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ఆర్థిక ప్రయోజనాలు,
మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంతో జీవితాన్ని ప్రారంభిస్తారు. నూతన వ్యాపారాలు కూడా పెట్టుబడి కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రయోజనం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభము, గృహ సంబంధ విషయాలకి కాదని రుణం సదుపాయం ఉండే అవకాశము, అందరి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు, బంధువుల సమాగమము, ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు, ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో ఊహించినటువంటి శుభ పరిణామాలు పొందే స్థితి, అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా ఉంటున్నాయి. స్వదేశంలో కూడా చేసేటువంటి ప్రయాణాలు, తీర్థయాత్రలు సానుకూలంగా ఉండబోతున్నాయి. ఏదైనా కొత్త రకమైనటువంటి కార్యవర్గాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది, లేదా అందులో మీరు సభ్యుడిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యవర్గం వాళ్ళు కూడా మీరు సభ్యులైనటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు భవిష్యత్తులో రాజకీయంగా ఎదగడానికి ఈ యొక్క కార్యవర్గము లేదా ఈ సభ్యులలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ఎదగడానికి ఈ రోజున ముఖ్యమైనటువంటి స్థితిగా ఈ రాశి వారికి స్పష్టంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనము, ఉన్నతమైనటువంటి ఇంక్రిమెంట్స్, పదవిలో అభివృద్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అధిక లాభాలు, ఇంక్రిమెంట్తో పాటు కూడా ఉన్నతమైన ద్విగుణీకులు అంటే డబుల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా అధికమైన ఆర్థిక ప్రయోజనాలు, ఆనందమైన క్షణాలని ఈ రోజు మీరు పొందే అవకాశము, విందు వినోదాల్లో పాల్గొంటారు, సోదర సోదరులతో కలిసి ఉండే అవకాశము, ఇంతకుముందు ఏమైనా వస్తువులు చేజారిపోయినట్టయితే ఆ వస్తువులు మీకు మళ్ళీ దొరికేటువంటి అవకాశము, ఉన్నతమైనటువంటి పత్రాలను పొందేటువంటి అవకాశము, ఏదైనా వ్యాపారంలో కూడా ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఈ రాశి వారికి ఈ రోజు ఎక్కువ ఏర్పడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ పరిణామంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ మరోసారి నమస్కారం. పదే పదే చెప్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను అంతే. నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా అందరికీ అతి తొందరగా చేరువైంది, ఇంకా చాలా మందికి చేరువవలసిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ద్వారా మీ వాట్సాప్, మీ ట్విట్టర్, మీ ఫేస్బుక్ ద్వారా అనేక మందికి ఈ సమాచారాన్ని పంపించండి. అనేక విధాలుగా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి మంచి మంచి విషయాలని పెంపొందించేటువంటి అవకాశాన్ని నాకు కలిగిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.